ఆమె దోస్తులను కలుసుకోవడానికి రెక్కలు కట్టుకొని ఆస్ట్రేలియా నుండి తాను చదువుకున్న పాఠశాల ముందు వాలిపోయింది. 36 ఏళ్ల తర్వాత తన చిన్ననాటి స్నేహితులను కలుసుకొని పదిలపరుచుకున్న జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉద్విగ్నానికి లోనయ్యింది. కళ్లల్లో నీటి సుడులు తిరుగుతున్నా తాను చదువుకున్న పాఠశాల పరిసరాలను చూసి స్నేహితులను పలకరిస్తూ ఆనందంతో పరవశించిపోయింది. మానవపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియాలో ఉన్న తమ క్లాస్మేట్ కోసం 5 ఏళ్ల నుంచి నిరీక్షించిన పూర్వ విద్యార్థులు ఆమె రాకతో పరవశించిపోయారు. దేశ సరిహద్దులు దాటి వేరే దేశంలో ఉన్న స్నేహబంధం మమ్మల్ని మళ్లీ ఇలా కలుసుకునేలా చేసిందని మానవపాడు పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల జ్ఞాపకాలు అపూర్వమైనవని, కల్మషం లేని తమ స్నేహానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని గర్వంగా చెప్పుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తమకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. 1989 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆద్యంతం స్నేహ పరిమళాలను వెదజల్లింది. ఆస్ట్రేలియా నుంచి మానవపాడుకు వచ్చిన పూర్వ విద్యార్థి అరుణ మాట్లాడుతూ తాను సాధారణ విద్యార్థినేనని, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆఫీసర్ స్థాయి హోదాతో పనిచేస్తున్నానని తెలిపింది. పిల్లలను వాళ్ల ఇష్టాలకే వదిలేయాలని, వాళ్లను వాళ్లలాగే బతకనివ్వాలని సూచించారు. 36 ఏళ్ల తర్వాత పాఠశాలలో చదువుకున్న తమ స్నేహితులను కలుసుకోవడం చాలా ఆనందం కలిగించిందని, మాటలు రావడం లేదని, దుఃఖం వస్తోందని అరుణ అన్నారు. పిల్లా పాపలతో ప్రతి ఒక్కరూ ఆత్మీయ సమ్మేళనానికి రావడం, అందరినీ కలుసుకోవడం తన జీవితంలో మర్చిపోలేనని ఆమె అన్నారు. నా పేరు అరుణమ్మ బురుజుల, మాది అమరవాయి గ్రామం. నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నా. నాకు ఒక అమ్మాయి, మా హస్బెండ్ ఐటీలో పనిచేస్తున్నాను. నేను అసెప్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. రియల్గా చెప్పాలంటే నా కొరకు ఇంతమంది మీరు వస్తే చేస్తామమ్మా అన్నందుకు మీకు ఎప్పటికీ కృతజ్ఞతలనే ఉంటాను. రియల్గా హానెస్ట్గా చెప్తున్నా. ఎంత హ్యాపీ అంటే నాకు ఏడుపు వస్తుంది అసలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, నేను ఇప్పుడు చెప్తున్నా, నాకు లైఫ్ అంటే ఏమో తెలియదు. అమరవాయిలో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఎప్పుడు ఆ బీరువలో డబ్బులు ఉంటాయి ఏదో చేయాలని. ఫస్ట్ లైఫ్ తెలిసినది న్యూజిలాండ్లో జాబ్ జాయిన్ అయినాక. అందరినీ చూసినప్పుడు కొంతమంది మన స్నేహితులు ఆల్రెడీ వాళ్ళ లైఫ్ గురించి ఎంత క్విక్ డెసిషన్ తీసుకున్నారు, ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. మా సార్ వాళ్ళు మాకు చెప్పినప్పుడు మేము మాకు ఎంత మిస్ అయినాము అనేది నాకు తెలిసింది ఆ న్యూజిలాండ్లో. అందుకని మా గురువులందరికీ పాదాభివందనాలు. మన పిల్లలకి మనం ఇచ్చేది ఏంటంటే ఒక చదువు. వాళ్ళని వాళ్ళలాగానే బతకనియండి. నేను ఈ మధ్య వింటున్నా, మా పిల్లలు డాక్టర్ అవుతాడమ్మా, కాలేదమ్మా అని. కాకపోతే ఏమవుతుంది, ఖచ్చితంగా అవుతారు. ఈ లైఫ్ విలువ తెలిసింది చెప్పుకుంటున్నాను. అదొక్కటే, నేనేదో అట్లా చెప్పట్లేదు, రియల్గా చెప్తున్నా. నేను ఒక మంచి గ్లోబల్ వైజ్ కంపెనీలో మంచి ఆఫీసర్ లెవెల్లో ఉన్నాను. అందరు కూడా ఎవరన్నా వస్తే అడిక్ట్ అవ్వకండి. ఎంత అనుభవించాలో అంత అనుభవించి ఎంజాయ్ చేయండి. అది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా ఇంతకంటే